హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక చిన్న వీడియో అండి. ఈ వీడియో గురువారం రోజు ఉదయాన్నే భూ సంబంధించిన విషయాలకి మంచి రోజని, మంచి టైం అని చెప్పారండి. అయితే పంతులు గారు చెప్పారు. అయితే ఇది వారాహి అమ్మవారు ఈరోజు భూమికి సంబంధించిన ఏ పూజ చేసినా కూడా అది ఫలించద్దని ఆవిడ చెప్పడంతో నేను చేశానండి. ఇది ఏం లేదండి, మనం అంతా ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా తులసమ్మ దగ్గర పూజ చేసుకోవాలి. ఈ తులసమ్మ దగ్గర అంతా పూజ చేసుకొని దీపారాజన అంతా చేసిన తర్వాత తులసమ్మకి ఇక్కడ ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్కి ఒక తెల్ల బట్ట తీసుకొని పసుపు రాయాలి. అయితే నా దగ్గర తెల్లది లేకపోతే ఇలాంటి బట్ట ఉంటే రాశానండి. పసుపు రాసుకోవాలి. ఆ బట్టకి పసుపు రాసుకొని తర్వాత కుంకుమ నీళ్ళల్లో కలుపుకొని ఆ కుంకాన్ని ఇలా రౌండ్గా ఒక షేప్ గీసుకోవాలి. ఇట్లా రౌండ్ షేప్ గీసుకోవాలి. ఇట్లా కుంకాన్ని చూడండి నేను ఎలా చేస్తున్నానో అలాగా కింద పెట్టకుండా ప్లేట్లో పెట్టుకోండి. క్లాత్ అయితే ఇలా రౌండ్గా గీసుకొని తర్వాత దీంట్లో ఒక తులసి దళము, కొన్ని అక్షంతలు, కొంచెం పసుపు, కుంకుమ, గంధము, ఒక రూపాయి కాయిన్స్ పెట్టుకోవాలి. ఇలా ఈ దీంట్లో పెట్టుకొని తర్వాత దీన్ని ఒక మూటలాగా కట్టుకోవాలండి. ఇదిగో చూడండి పెట్టాను కదా. ఇప్పుడు ఇది తులసి దళం పెట్టిన తర్వాత తులసమ్మ దగ్గరే చేస్తాం కాబట్టి విష్ణుమూర్తికి సంబంధించింది అనుకోవచ్చు. ఇంకా పచ్చి కర్పూరం, వారాహి అమ్మవారు అంటే విష్ణుమూర్తే కదా. అమ్మవారు భూ సంబంధ విషయాలకి చాలా పనిచేస్తుంది అని చెప్పారు. అయితే ఇట్లా కట్టి తులసమ్మ మొదట్లో పెట్టి దండం పెట్టుకోమన్నారు. మన కోరిక ఏదైనా, మనకి ఏమైనా భూములు అమ్మకో లేకపోయినా అమ్ముకుంటే అది ఆటంకం తగులుతున్నా అలాంటిది ఉన్నప్పుడు మనం ఏదైనా ఇల్లు అవి కట్టాలనుకున్నప్పటికైనా ఇలా చేసుకుంటే చాలా మంచిదని చెప్పారండి. అందుకని నేను కూడా చేస్తున్నాను. మీకు అందరికి కూడా చూపిద్దాం అనుకొని చేశాను ఈ వీడియో. మీకు అందరికీ ఏదైనా ఇబ్బంది ఉంటే అమ్మవారిని నమ్ముకొని తప్పకుండా ఈ పని చేసుకోండి, తప్పకుండా జరుగుద్ది.